జిల్లాలో ప్రతి నెల రోడ్డు ప్రమాదంలో 30 మందికి పైగా చనిపోవడం బాధాకరమన్నారు జిల్లా రవాణా శాఖ అధికారి వీర్రాజు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వీర్రాజుతో పాటు జిల్లా ఎస్పీ జగదీష్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు. అనంతపురంలో జాతీయ రహదారి మాసోత్సవాల్లో భాగంగా భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. వందల మంది విద్యార్థులు, పోలీసు, రవాణా, రెవెన్యూ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సప్తగిరి సర్కిల్ నుంచి టవర్ క్లాక్ వరకు ఈ ర్యాలీ సాగింది. అనంతరం టవర్ క్లాక్ వద్ద రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని ప్రమాణం చేశారు. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదన్నారు. ఇక రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్న వారి సంఖ్య పూర్తిగా తగ్గించడమే లక్ష్యంగా ఈ మాసోత్సవాలు జరుగుతున్నాయన్నారు డీటీసీ. ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతా నియమాలు తెలుసని, కాకపోతే పాటించడం లేదని అన్నారు. ప్రోత్సహిస్తానని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాధ్యత గల రోడ్డు ప్రయాణికుడిగా ఉండి రోడ్డు భద్రతను ప్రోత్సహిస్తానని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలిసినట్టు 15th of 16th of this month నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ 15-16 దాకా, సో 1 month పీరియడ్ మనము రోడ్ సేఫ్టీ మంత్ కింద అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో దీని భాగంగా అక్రాస్ ద స్టేట్ ఇన్ఫ్యాక్ట్ అండ్ ఇక్కడ అనంతపురం చూసినట్టయితే అక్రాస్ ద డిస్ట్రిక్ట్ మనము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చెప్పడం జరిగింది. దీంట్లో రోడ్ సేఫ్టీ గురించి తీసుకోవాల్సిన ప్రికాషన్స్, మనము రోడ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇష్యూస్ని ఇంప్రూవైజ్ చేయడం ఉండొచ్చు, లేదంటే ఎన్ఫోర్స్మెంట్ వర్క్ని ట్రాన్స్పోర్ట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెంచడం ఉండొచ్చు. అలాగే ఇంపార్టెంట్ భాగంగా పబ్లిక్లో అండ్ యూత్లో ఇంపార్టెంట్గా రోడ్ సేఫ్టీ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి మనము చేపడుతున్నాము. సో దాని భాగంగానే ఈరోజు ఈ వాకథాన్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఆర్గనైజ్ చేయడం జరిగింది. We are celebrating the road safety meeting, road safety month in the state of Andhra Pradesh also. So ప్రతి మంత్ ప్రతి నెల మేము జిల్లా స్తరీయ మీటింగ్ చేస్తున్నాము రిగార్డింగ్ ది రోడ్ సేఫ్టీ. What all happened in the past month, all the accidents we are analyzing. Similarly, this month, the whole month is dedicated for the road safety regarding all the precautions, just like as Mr. told, uses of helmet, wearing of seat belt, drunk driving enforcement, everything is taking place. And also, this is awareness rally to take the message of road safety across the district. యాక్సిడెంట్స్ కారణంగా మన జిల్లాలో ప్రతి నెల కూడా సుమారుగా 33 నుంచి 34 మంది చనిపోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. ఇందులో భాగంగా ఈరోజు అనంతపురంలో ఒక మెగా వాకథాన్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అంటే ప్రజలకి రోడ్ సేఫ్టీ రూల్స్ పైన అవగాహన కల్పించడంతో పాటు వాటిని ఇంప్లిమెంట్ చేయడము. ఏదైతే రోడ్ అంటే అందరికీ చాలా మందికి అవగాహన ఉంటుంది, హెల్మెట్ పెట్టుకోవాలి, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు, తాగి డ్రైవింగ్ చేయకూడదు అనే విషయం అందరికీ ప్రతిరోజు మనం చెప్తున్నాము, అవగాహన చేస్తున్నాము. కాకపోతే వాటిని ఇంప్లిమెంట్ చేయడం కూడా అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. ప్రధానంగా పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ ఎన్ఫోర్స్ చేస్తూ ఉంటాయి, కేసులు రాస్తూ ఉంటాయి. ఆ కేసులతో పాటు ప్రజలు కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి. మన ప్రాణం మనకి ఇంపార్టెంట్.